జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. దండు శ్రీనివాస్ గారు ఒక మెసేజ్ చేశారు మన యూట్యూబ్ ఛానల్లో. అపార్ట్మెంట్ మెయిన్ రోడ్డు ఫేసింగ్ సూచి కొనాలా లేక లోపల ఉండేటువంటి ఫేసింగ్ ప్రకారంగా కొనాలా? ఈ అపార్ట్మెంట్ వ్యవస్థలో ఏంటంటే ఒక్కొక్కసారి దక్షిణం ఫేసింగ్ ఉంటే వాకిళ్ళు తూర్పుకి వెళ్తుంటాయి, పడమర ఫేసింగ్ ఉంటుంటే ఉత్తరం వాకిళ్ళు కూడా వెళ్తుంటాయి. మనం కొనవలసింది మనం ఎక్కడ నివసిస్తున్నాము? అపార్ట్మెంట్లో నివసిస్తున్నాం. కానీ అపార్ట్మెంట్లో మనం ఎక్కడ నివసిస్తున్నాము? 100 ఫ్లాట్లో, 40 ఫ్లాట్లో, 30 ఫ్లాట్లో, 8 ఫ్లాట్లో అంటే అందులో ఒక ఫ్లాట్లోనే ఒక కారిడార్ ప్రమాణం ప్రకారంగా నివసిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రమాణం ఏంటంటే మనకు కారిడార్ ప్రకారంగానే చూడాలి. సపోజ్ మనకు తూర్పు కారిడార్ ఉండి తూర్పు ఫేసింగ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే తూర్పుగానే కన్స్ట్రక్ట్ చేయాలి. ఈవెన్ కింద అపార్ట్మెంట్కి దక్షిణం రోడ్డు ఉన్నా, పడమర రోడ్డు ఉన్నా, ఉత్తరం రోడ్డు ఉన్నా కానీ. కాబట్టి ఈ అపార్ట్మెంట్ విధానాల్లో మనకు కింద ఉండేటువంటి రోడ్డు అనేది, అపార్ట్మెంట్కి ఉన్న రోడ్డు అనేది ఇంపార్టెంట్ కాదు. మనం తీసుకునేటువంటి ఫ్లాట్కు ఉండేటువంటి ఎంట్రన్స్ మాత్రమే చూడాలి. ఆ ఎంట్రన్స్ మన పేర్లకి మనకు వర్గుల ప్రకారంగా అది ఎంత మటుకు బలం ఉంటుంది, ఎంత మటుకు ఎనర్జీ ఉంటుంది, భార్య భర్త పిల్లలకి చూసుకొని దాని ప్రకారంగా ఆ ఫ్లాట్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకొని ఆ ఫ్లాట్కి ఉండేటువంటి పరిసర వాస్తు కానీ, ఆ ఫ్లాట్ లోపల ఉండేటువంటి బాత్రూములు కానీ, బాల్కనీస్ కానీ, లిఫ్ట్ కానీ, మెట్లు కానీ, మెయిన్ డోర్స్ కానీ, బీములు కానీ, పిల్లర్లు కానీ వీటన్నింటినీ మనం చెక్ చేసుకొని అప్పుడు దాన్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకొని కొనుక్కోవటం మంచిది. జై శ్రీమన్నారాయణ.